స్వచ్ఛతా ఫోర్ట్ నైట్ సందర్భంగా స్వచ్ఛత సేవాయ కంపెనీలో ఈరోజు అనగా 30 సితంబర్న పబ్లిక్ ప్లేసెస్ క్లీనింగ్ పార్టిసిపేషన్లో దూరదర్శన్ కేంద్ర తరపున ఆల్ స్టాఫ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయాలి. దీనికి కూడా బిషప్స్ ప్రైమరీ స్కూల్లో మనం ఎంచుకున్నాము. దానికి అందరూ పార్టిసిపేషన్ సహకారం ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఈరోజు దూరదర్శన్ కేంద్ర విజయవాడ ఎంప్లాయీస్ అందరం బిషప్ హాజరయ్య స్కూల్ ఎలిమెంటరీ స్కూల్కి వచ్చి అంతా శుభ్రం చేస్తున్నాము. మొత్తం చాలా వరకు మొత్తం క్లీన్ అయిపోయింది. ఈ తర్వాత మన దూరదర్శన్ కేంద్ర ఎదురుగా ఉన్న రోడ్స్ అన్నీ అంటే చుట్టూరా అరౌండ్ ద రోడ్ క్యాంపస్ కూడా క్లీన్ చేస్తున్నాము. మీరు కూడా మీ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ శుభ్రంగా ఉంచుకోండి. మీ కాలనీలో రోడ్లు ఏదన్నా డర్టీ స్పాట్స్ ఐడెంటిఫై చేసి మొత్తం క్లీన్ చేయండి. మనం శుభ్రంగా ఉంటే మన దేశం శుభ్రంగా ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను దూరదర్శన్ ఎంప్లాయీని. నా పేరు రమామణి, ఇంజనీరింగ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ. ఈరోజు మేము బిషప్ హై స్కూల్కి వచ్చాము, బిషప్ హాజరయ్య ప్రాథమిక పాఠశాలకి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాము. అయితే ఇదంతా మోదీ గారు పిలుపు మేరకు మేము స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాము. మీ చుట్టుపక్కల కూడా ఏమైనా అన్హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటే కనుక మీరు వాళ్ళనైనా హెచ్చరించండి, లేదు మనమే స్వయంగా చేసి దాన్ని హెల్తీగా చేసుకుంటే మంచిది. దానివల్ల మనము హెల్తీగా ఉంటాము, వాళ్ళు హెల్తీగా ఉంటారు. తర్వాత ఇప్పుడు స్వచ్ఛతా హీ సేవ ఈ కార్యక్రమం వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్స్ అయితే ఎంత అద్భుతంగా మారిపోయాయో, అసలు ఇల్లులా ఉంటుంది రైల్వే స్టేషన్. ఏ రూమ్స్ చూసుకున్నా, రెస్ట్ రూమ్స్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి ఇప్పుడు. ఇదంతా మోదీ గారు పెట్టిన ఈ కార్యక్రమం వల్లనే జరుగుతుంది. మన ఆఫీస్ కూడా మనం ఎవరికి వాళ్ళం శుభ్రంగా పెట్టుకోవాలి. వన్స్ వాడిన తర్వాత మనమే క్లీన్గా పెట్టుకుంటే బాగుంటుంది. I am Jayalakshmi, head clerk, Doordarshan Kendra. Swachhata Hi Seva is a part of Swachh Bharat mission, which is instilled the message of every citizen must have their time and effort to clean their surroundings clean and hygiene. The theme of Swachhata Hi Seva 2025 campaign is Swachhata Utshav. It's a festival of cleanliness. As a part of that, we Doordarshan staff is cleaning in Bishop Hajaraya School, and in the slogan of Ek Ganta Ek Saath Ek Din, we are doing this here. Clean India is the gift so that we can offer to our next generations. I pledge that I will clean my home, surroundings, streets and everything. I will encourage the other people also to do the same. నమస్తే అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమణ. నేను దూరదర్శన్ సప్తగిరిలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. స్వచ్ఛతా హీ సేవ అనేది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. మహాత్మా గాంధీ కళలను నెరవేర్చడానికి, స్వచ్ఛమైన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం యొక్క స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కొన్ని లక్ష్యాలు, ప్రధాన కార్యకలాపాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మనం లక్ష్యాలను తీసుకున్నట్టయితే మెయిన్ కొన్ని లక్ష్యాలను పెట్టుకోవడం జరిగిందండి. ఏంటంటే పౌరుల భాగస్వామ్యం, అంటే ప్రతి పౌరుడిని స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా చేయడం. దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరూ తాము శుభ్రంగా ఉంటూనే తన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచినట్లయితే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. అంతేకాకుండా స్వచ్ఛ భారత్ మిషన్ అనేది 2014లోనే అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే కాకుండా అనేక కార్యకలాపాలు అనేది ప్రభుత్వం అనేది నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అందరూ సమిష్టిగా పాల్గొని తమ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలతో పాటు తమ చుట్టూ ఉన్న మురికిని మరియు అన్హెల్దీ అట్మాస్ఫియర్ ఏదైనా ఉన్నట్టయితే అక్కడ ఉన్నదంతా క్లీన్ చేసుకుని మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నీ క్లీన్గా ఉంచుకున్నట్టయితే అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. మెయిన్ హెల్త్ ఈజ్ వెల్త్. గాంధీ గారు ఎప్పుడో కళ్ళగనేవారు. అంటే ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం కన్నా స్వచ్ఛత ముఖ్యమనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నిజం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం అనేది ముందుకు సాగుతుంది. దీని ద్వారా ఏంటంటే ఫస్ట్ పౌరులందరూ తమ చుట్టూ ఉన్న ఇంటిని, తమ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలని నీట్గా చేసుకున్నట్టయితే ఆ చుట్టూ ఉన్న ప్రాంతం డెవలప్ అవుతుంది. ఈ విధంగా గ్రామాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ, రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఈ విధంగా మొత్తం అంతా గనక యాక్టివ్గా గనక పార్టిసిపేట్ చేసినట్టయితే
మన భారతదేశం స్వచ్ఛ భారత్గా మారుతుంది. అందరూ ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కళ్ళగంటున్న భారతదేశాన్ని మనం నిర్మించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో మా దూరదర్శన్ మరియు దూరదర్శన్ ఎంప్లాయీస్ అందరం కలిసి ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని మన విజయవాడలో ఉన్న బిషప్ హజారయ్య ప్రాథమిక పాఠశాలలో నిర్వహించడం జరిగింది. సో మీ అందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలని క్లీన్ చేస్తూ మీ చుట్టూ ఉన్న పబ్లిక్ మరియు ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా స్వచ్ఛత కనుక లేని ప్రదేశాల్లో ఉంటే అక్కడంతా క్లీన్ చేసి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు నాగేశ్వరరావు. నేను దూరదర్శన్ విజయవాడ కేంద్రంలో పనిచేస్తున్నాను. ఇవాళ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్లో అందరం పాల్గొని ఇక్కడ చేయడం జరిగింది. సహజంగా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే నీరు వ్యర్థాల వల్ల అక్కడ దోమలు నిలవై అవి గుడ్లు పెట్టి మన యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి ప్రధాన కారణం. అయితే మన ఇంట్లో ఉన్న భాగమే కాకుండా మన చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా మనం శుభ్రం చేసుకుంటాం చాలా మంచిది. ఇది ప్రధానమంత్రి గారు తలపెట్టిన ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకుని మన ఇల్లే కాకుండా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు దోమలు, పందులు నిలవై అనారోగ్యానికి పాలై డెంగ్యూ, వైరల్ ఫీవరు, టైఫాయిడ్, మోషన్స్, డయేరియా ఇలా పలు రోగాల బారిన పడే ప్రజలు అవస్థలకు గురయ్యి ఎంతో డబ్బులు వెచ్చించి వైద్యం వైద్యం చేసుకునే కన్నా మన పరిసర ప్రాంతాలు మనం శుభ్రంగా చేసుకుంటే కనుక ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మనం ఈ యొక్క శుభ్రత దాంట్లో పరిశుభ్రత కార్యక్రమంలో అందరూ పాలు పంచుకొని ఎవరు స్వచ్ఛందంగా ఎవరికి వారు ఆ యొక్క చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు శుభ్రం చేసుకుంటే కనుక అందరూ ఆరోగ్యంగా స్వచ్ఛంగా ఉంటారని కోరుకుంటున్నాను. నా పేరు వెంకటేశ్వర్లు అండి. నేను దూరదర్శన్లో వర్క్ చేస్తూ ఉంటాను. ఈరోజు స్వచ్ఛత సేవ శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు బిషప్ హజారయ్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విజయవాడ నందు మా స్టాఫ్ అందరం కలిసి స్వచ్ఛతా సేవలో పాల్గొన్నాము. ఇది అందరి బాధ్యత అని మేము అందరం స్టాఫ్ అందరూ మా ఇంజనీరింగు ప్రోగ్రాము అలాగే ఆల్ స్టాఫ్ మెంబర్స్ అందరం అటెండ్ అయ్యి మా యొక్క సేవా కార్యక్రమం చేసుకున్నాం. ఈరోజు మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛత సేవ కార్యక్రమంలో అందరం మా ఇంజనీరింగు ఆల్ స్టాఫ్ దూరదర్శన్ కేంద్రం విజయవాడ వారు అందరం కూడా ఈ బిషప్ హజారయ్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విజయవాడ నందు మేము ఆ పరిసర ప్రభావాలన్నీ కూడా పరిశుభ్రంగా చేసి ఉన్నాం ఈరోజు. అలాగే అందరూ మన బాధ్యతగా తీసుకొని వారి వారి ఏరియాల్లోని వారి వారి పరిసరాల్లోని అందరూ క్లీన్ చేసుకున్నట్టయితే వారి ఆరోగ్యంతో పాటు ఎదుటి వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్నట్టుగా మనం ఉంటామని నేను అనుకుంటున్నాము. అలాగే మీరు బాగుంటే చుట్టుపక్కల వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామనే కాన్సెప్ట్ మన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. వారు చాలా మంచి కార్యక్రమం ఈరోజు. అది అక్టోబర్ 2 అనేది చాలా సంవత్సరాల క్రితం అంటే ఆయన ప్రవేశపెట్టున్నారు. అది చాలా హర్షించదగ్గ విషయం. మనమందరం వారి అడుగుజాడలు నడవాలని మేము అనుకుంటున్నాం. అలాగే మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మేము ధన్యులమని అనుకుంటున్నాం.